ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో కొన్ని అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్‌గా ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి మాట్లాడదాం. సో, మన బ్రాక్ లెస్నర్ కొన్ని రోజుల నుండి డబ్ల్యూడబ్ల్యూలోనైతే రావట్లేదు. సో, బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో ఎందుకు రావట్లేదో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో, మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో నుండి అన్నిట్లో నుండి రిమూవ్ అయిపోయినారు. సో, మన డబ్ల్యూడబ్ల్యూ బ్రాక్ లెస్నర్‌ని అన్నిట్లో నుండి రిమూవ్ చేసేసింది. బట్ ప్రెజెంట్ మన డబ్ల్యూడబ్ల్యూఏ యాక్టివ్ సూపర్ స్టార్స్ లిస్టులో బ్రాక్ లెస్నర్‌ని యాడ్ చేసింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఇప్పుడు ప్రెజెంట్ బ్రాక్ లెస్నర్ యాక్టివ్ సూపర్ స్టార్స్ లిస్టులోనైతే బ్రాక్ లెస్నర్ ఉన్నారు. సో, దీని అర్థం ఏంది అంటే ఇప్పుడు బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో మళ్ళీ రిటర్న్ చేస్తారా? సో, ఇప్పుడు మన పాల్ హేమన్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇండక్ట్ అయినారు కదా! సో, మన పాల్ హేమన్ బ్రాక్ లెస్నర్‌తో కలిసి వర్క్ చేసినారు. సో, అందుకనే మేబీ బ్రాక్ లెస్నర్‌ని ఇప్పుడు యాక్టివ్ చేసింది కావచ్చు. సో, ఇది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. అండ్ అంతేకాదు మేబీ బ్రాక్ లెస్నర్ ఇన్ రింగ్ యాక్షన్‌లో వచ్చినా రావచ్చు. సో, ప్రెజెంట్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూఈ బ్రాక్ లెస్నర్‌ని యాక్టివ్ సూపర్ స్టార్స్ లిస్టులోనైతే పెట్టింది. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, అంతా మంచిగుంటే బ్రాక్ లెస్నర్ తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రైన్స్ అండ్ రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ మ్యాచ్ గురించి. సో, ఈ మ్యాచ్ బెట్టింగ్ ఓడ్స్ అయితే వచ్చేసినాయి. సో, ఈ మ్యాచ్ రస్సల్ మేనియా నైట్ 1లోనైతే జరుగుతుంది. సో, ఈ మ్యాచ్ మెయిన్ ఈవెంట్ మ్యాచ్. సో, ఈ మ్యాచ్లో బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్కి అండ్ సెత్ రాలిన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. సో, నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ అని చెప్పాలి. సో, ఆల్మోస్ట్ అందరు ఫ్యాన్స్ ఈ మ్యాచ్లో రాక్ అండ్ రోమన్ రైన్స్ విన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే బెట్టింగ్ ఓడ్స్ మాత్రం కోడీ రోడ్స్కి అండ్ సెత్ రాలిన్స్కి సపోర్ట్ చేస్తున్నాయి. అండ్ అంతేకాదు కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్లో కూడా బెట్టింగ్ ఓడ్స్ కోడీ రోడ్స్కే సపోర్ట్ చేస్తున్నాయి. సో, బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం నైట్ 1లో అండ్ నైట్ 2లో విన్ అయ్యేది ఇంకెవరో కాదు కోడీ రోడ్స్ అన్నమాట. సో, కోడీ రోడ్స్ నైట్ 1 నైట్ 2లో విన్ అవ్వబోతున్నారు బెట్టింగ్ ఓడ్స్ ప్రకారం. సో, బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినా అవ్వచ్చు. సో, ఇంకా 1 మంత్ టైం అయితే ఉంది రస్సల్ మేనియా పార్టీ కోసం. సో, బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో, లేదని కాదు బెట్టింగ్ ఓడ్స్ చేంజ్ అయినా అవ్వచ్చు. సో, మరి మీ ప్రకారం కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్ వర్సెస్ రాక్ అండ్ రోమన్ రైన్స్ మ్యాచ్లో ఎవరు విన్ అయితే బాగుంటుంది? మీ ప్రకారం ఎవరు విన్ అవుతారో మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్షిప్ గురించి. సో, మనకి ఈ ఛాంపియన్షిప్ ఉంది కదా రోమన్ రైన్స్ దగ్గర ఉంది కదా ఈ ఛాంపియన్షిప్. సో, ఈ ఛాంపియన్షిప్ నేమ్ చేంజ్ అవుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ రస్సల్ మేనియా పార్టీ కోసం పోస్టర్ని అయితే రెడీ చేసింది కదా కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రైన్స్ మ్యాచ్ పోస్టర్. అండ్ అలాగే రాక్ అండ్ రోమన్ రైన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ సెత్ రాలిన్స్ మ్యాచ్ పోస్టర్ ఉంది కదా. సో, ఈ పోస్టర్లో రోమన్ రైన్స్ పైన డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ రోమన్ రైన్స్ అని ఉంది. సో, మనకి అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్ రోమన్ రైన్స్ అని లేదు. సో, డైరెక్ట్గా డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ రోమన్ రైన్స్ అని అయితే ఉంది. సో, మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో, మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ టైటిల్ నేమ్ చేంజ్ చేసే ఛాన్స్ అయితే ఉంది కావచ్చు. ఆ ప్లాన్స్ అయితే చేస్తుంది కావచ్చు. సో, అందుకనే మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అని మెన్షన్ చేసింది కావచ్చు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన బ్రే వైట్ ఫాదర్ గురించి. సో, మన మైక్ రోటోండా బ్రే వైట్ గురించి అయితే మాట్లాడినారు. సో, వాళ్ళ ఫాదర్ ఏమన్నారంటే సో, బ్రే వైట్ ఈ సంవత్సరంలో హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్ట్ అవుతారంట. సో, మన బ్రే వైట్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవుతారని బ్రే వైట్ వాళ్ళ ఫాదర్ అయితే చెప్పినారు. అండ్ అంతేకాదు మన బ్రే వైట్ స్టోరీ లైన్ కంటిన్యూ అవుతుందంట. సో, మన మైక్ రోటోండా క్లియర్గానే అయితే చెప్పినారు బ్రే వైట్ స్టోరీ లైన్ కంటిన్యూ అవుతుందంట. సో, ఈ స్టోరీ లైన్ని కంటిన్యూ చేసేది ఇంకెవరో కాదు అంకుల్ హౌడీ. సో, మన బ్రే వైట్ వాళ్ళ బ్రదరే మన బ్రే వైట్ స్టోరీ లైన్ని కంటిన్యూ చేస్తారని మైక్ రోటోండా అయితే చెప్పినారు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద పీపుల్స్ ఛాంపియన్ రాక్ గురించి. సో, మన రాక్ నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లోనైతే వస్తున్నారు. సో, ఈ స్మాక్ డౌన్లో మన రాక్ మ్యూజిక్ బ్యాండ్తో వస్తారన్నట్టుగా రిపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో, ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు కానీ రూమర్స్ అయితే వస్తున్నాయి. మేబీ ఈ స్మాక్ డౌన్లో రాక్ మ్యూజిక్ బ్యాండ్తో వచ్చినా రావచ్చని. సో, మరి మీరేమంటారు? రాక్ మ్యూజిక్ బ్యాండ్తో వస్తే బాగుంటుందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సెత్ రాలిన్స్ గురించి. సో, మన సెత్ రాలిన్స్ ఇన్ రింగ్ యాక్షన్ కోసం 100% క్లియర్ అయినారని చెప్పినారు కదా. సో, మనకి ఈ వీకెండ్లో మన సెత్ రాలిన్స్ ఫైట్ చేస్తారని కూడా నేను ఇంతకుముందే అప్డేట్ అయితే ఇచ్చేసినాను. సో, అన్నట్టుగానే సెత్ రాలిన్స్ ఈ వీకెండ్లో ఫైట్ చేసినారు. సో, ఏ మ్యాచ్లో అంటే కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ వర్సెస్ సోలో సికోవా అండ్ జిమ్మీ యూసో మధ్య ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్లో మన కోడీ రోడ్స్ అండ్ సెత్ రాలిన్స్ అయితే విన్ అయినారు. సో, మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి.
అండ్ నెక్స్ట్ మాట్లాడడం రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ గురించి. సో ఈ మ్యాచ్ క్రౌన్ జ్యువెల్లో జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇలా రూమర్స్ ఎందుకు వస్తున్నాయంటే, సో మనకి ఇంతకుముందే కొన్ని అప్డేట్స్ వచ్చినాయి కదా, రాక్ సౌదీ అరేబియా ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఫైట్ చేస్తారని. సో ఈ ప్రీమియం లైవ్ ఈవెంట్లో మనకి రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఈ WrestleMania 40లో రాక్ రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తారంట. అండ్ దాని తర్వాత రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ క్రౌన్ జ్యువెల్లో జరుగుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. సో మరి మీరేమంటారు, రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ క్రౌన్ జ్యువెల్లో జరిగితే బాగుంటుందా, లేదంటే నెక్స్ట్ ఇయర్ WrestleMania 41లో జరిగితే బాగుంటుందా? మీరు కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రాక్ వాళ్ళ అమ్మమ్మ గురించి. సో మన రాక్ వాళ్ళ అమ్మమ్మ ఈ సంవత్సరంలో హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవుతుందన్న రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ అంతేకాదు, హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అవుతున్నారు కదా లెజెండ్స్. సో అంటే ఇప్పుడు ఆ లెజెండ్స్ని సెలెక్ట్ చేసేది రాకేనంట. సో రాక్ ప్రమేయం ఉందంట. సో రాక్ కూడా సెలెక్ట్ చేస్తున్నారని అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి. ఈ వారం జరిగిన స్మాక్ డౌన్కి 2.368 మిలియన్ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. సో లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారం జరిగిన స్మాక్ డౌన్కి కొంచెం ఎక్కువ వ్యూవర్షిప్ అయితే వచ్చింది. సో ఇది ఓవర్ నైట్ వ్యూవర్షిప్. సో ఇంకా టోటల్ వ్యూవర్షిప్ అయితే రాలేదు. సో టోటల్ వ్యూవర్షిప్ ఎక్కువగానే వచ్చి ఉంటుంది. అండ్ లాస్ట్ వీక్ కూడా టోటల్ వ్యూవర్షిప్ అండ్ ఓవర్ నైట్ వ్యూవర్షిప్తో కంపేర్ చేస్తే ఎక్కువగానే వచ్చింది. సో ఈ స్మాక్ డౌన్ కూడా టోటల్ వ్యూవర్షిప్ ఎక్కువగానే వచ్చి ఉంటుంది. సో అప్డేట్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫామ్ చేస్తాను.